ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకి సంబంధించి ఇంకా కూడా టీటీడీ వెబ్సైట్లో దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అవి ఏ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అనే దాని గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకి సంబంధించిన హోమం ప్లస్ దర్శనం అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ దర్శనం టికెట్స్ అయితే ఈ 3 నెలలకి ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఈ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. జనవరి 22వ తేదీకి 22 టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే 23కి 90 టికెట్స్, 24వ తేదీకి 73, 25వ తేదీకి 13, 29వ తేదీకి 79, 30వ తేదీకి 96, 31వ తేదీకి 87. అలాగే ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 15, 16 ఈ 2 తేదీలకు మాత్రం కంప్లీట్ గా అయిపోయినాయి. మిగిలిన అన్ని తేదీలకు కూడా ఈ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే మార్చి నెలలో అన్ని తేదీలకి ఈ టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. 2 పర్సన్స్ అలో చేస్తారు. అంటే 2 పర్సన్స్ హోమంలో పాల్గొనడానికి 1000 రూపాయలు, 2 పర్సన్స్ 300 రూపీస్ టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 600 రూపాయలు, టోటల్ 1600 రూపాయలు పే చేయడం వలన 2 పర్సన్స్ ఈ హోమంలో అలిపిరి వద్ద పాల్గొని అదే రోజు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి 300 రూపీస్ క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని హోమం ప్లస్ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే టీటీడీ వెబ్సైట్ లో మార్చి నెలకి సంబంధించిన 500 రూపీస్ దర్శనం టికెట్స్ అంటే వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ మార్చి నెలకి సంబంధించి అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఈ ఆప్షన్ పైన కానీ, లేదా ఇక్కడ శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తరువాత ఈ వర్చువల్ సేవలు ఏ నెలల్లో ఏ తేదీలకైతే అవైలబుల్లో ఉంటాయో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చి 7వ తారీఖు పై క్లిక్ చేస్తున్నాను. మార్చి 7వ తారీఖు పై క్లిక్ చేస్తే ఆ తేదీలో అన్ని వర్చువల్ సేవలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబిలిటీని చెక్ చేయడానికి ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే చూడండి మార్చి 8వ తేదీకి ఈ 2 టైమ్ స్లాట్స్ లో దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఇంకా 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు, అలాగే 26 నుంచి 30, 31 ఈ తేదీలన్నింటికి కూడా ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి మార్చి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు, ఇంకా 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ తేదీలకు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి మార్చి నెలలో మార్చి 8వ తేదీకి ఈ 2 టైమ్ స్లాట్స్ లో అవైలబుల్లో ఉన్నాయి. అలాగే మార్చి 10వ తేదీ నుంచి 15వ తేదీ, అలాగే 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు, ఇంకా 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ తేదీలన్నింటికీ కూడా సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే మార్చి నెలలో అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఊంజల్ సేవ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి మార్చి 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అలాగే 17వ తేదీ నుంచి 22, 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఊంజల్ సేవ వర్చువల్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే మార్చి నెలలో అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన ఈ 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా మీరు అమౌంట్ పే చేసి వర్చువల్ సేవని బుక్ చేసుకోవాలి. ఆ సేవా టికెట్ బుకింగ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలండి. సో భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇకపోతే ఇదే టీటీడీ వెబ్సైట్ లో మొదటి గడప దర్శనం టికెట్స్ అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ టికెట్స్ ఏ తేదీకి అవైలబుల్ లో ఉన్నాయనేది చూపించడం కోసం ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ నుంచి tirupati-balaji.ap.gov.in అనే యూజర్ లాగిన్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు డొనేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఏ నెలలో ఏ తేదీకి అవైలబుల్ లో ఉన్నాయని మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే చూడండి జనవరి 30వ తేదీకి ఒక్క శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ అవైలబుల్ లో ఉంది. అలాగే ఫిబ్రవరి 6వ తేదీకి 187, 7వ తేదీకి 216, 8వ తేదీకి 248, 9వ తేదీకి 175, ఇంకా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అలాగే మార్చి నెలలో అన్ని తేదీలకు కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి మార్చి నెలలో స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి 10,500 రూపాయలు అవుతుందండి. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. ఇకపోతే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు. డిసెంబర్ 23వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనాలు కల్పిస్తారండి. ఎటువంటి దర్శనం టోకెన్స్ లేనటువంటి భక్తులకి ఈ 10 రోజుల పాటు ఎలాంటి దర్శనాలు కల్పించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 29వ తారీఖు శుక్రవారం రోజున 56,200 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 16,904 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,89,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ కలిగిన భక్తులు 10 కంపార్ట్మెంట్ లో స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. ఈ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సరస్వతి గారు, ఓం నమో వెంకటేశాయ. మేడం గారు నమస్తే. మేము శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాం. మా 13 సంవత్సరాల పాప దర్శనం ఎలా? దయచేసి తొందరగా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ అనేది ఒక్క టికెట్ కాస్ట్ 1,600 రూపాయలు ఉంటుంది. 2 పర్సన్స్ అలో చేస్తారండి. అంటే తల్లి తండ్రికి ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకుంటే వారికి 12 సంవత్సరాల పైబడిన 2 పిల్లలు కన ఉంటే ఆ 2 పిల్లలకి కలిపి ఇంకొక హోమం టికెట్ అనేది బుక్ చేసుకోవాలండి. లేదు 12 సంవత్సరాల పైబడిన ఒక్క బిడ్డే కన మీకు ఉంటే ఆ బిడ్డకి సపరేట్ గా మీరు 300 రూపీస్ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. అంతేకాని మీతో పాటుగా హోమంకి కానీ దర్శనానికి కానీ 12 సంవత్సరాల పైబడిన మీకు ఒక్క బిడ్డే ఉంటే ఆ బిడ్డని అలో చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ రామ్ రెడ్డి గారు, మేడం దివ్యానుగ్రహ హోమం టికెట్ బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ తిరుపతి అండ్ తిరుమలలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. తిరుపతి అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆల్రెడీ టీటీడీ వారు మార్చి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి. ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకంటూ సపరేట్ గా మళ్ళీ ఎలాంటి అకామిడేషన్ రిలీజ్ చేయరు. మీరు హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న తేదీకి డైరెక్ట్ గా తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు మీరు చేరుకొని ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ రాజేష్ గారు, మేడం హోమం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారా అండి అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని ఫస్ట్ టైం నవంబర్ లో రిలీజ్ చేసినప్పుడు రోజుకు 50 టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అలాగే రోజుకు 50 టికెట్స్ చొప్పున హోమం జరిగే ప్లేస్ లో ఆఫ్లైన్ లో ఇస్తామని టీటీడీ వారు తెలియజేశారండి. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఈ హోమం టికెట్స్ ని ఆన్లైన్ లో 50 టికెట్స్ నుంచి 150 టికెట్స్ కి కోటా అనేది పెంచడం జరిగింది. సో ఆన్లైన్ లో 150 టికెట్స్ కి కోటా పెంచారు కాబట్టి హోమం జరిగే ప్లేస్ లో ఇస్తున్న ఆఫ్లైన్ హోమం టికెట్స్ ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది.
అంటే ప్రజెంట్ ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఈ ఆఫ్లైన్ టికెట్స్ కి సంబంధించి నేను టీటీడీ కాల్ సెంటర్ కి కూడా కాల్ చేసి కనుక్కోవడం జరిగిందండి. కాల్ సెంటర్ వాళ్ళు కూడా ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదు, కేవలం ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ఆడియోని కూడా మీరు ఈ వీడియో చివరిలో వినవచ్చు. అలాగే నెక్స్ట్ యూజర్ గారు తిరుచానూరు సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, జనవరి 2024కి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదండి. టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పవన్ గారు, మేడం అంగ ప్రదక్షిణలు చేయడానికి టికెట్స్ ఎప్పుడు ఆన్లైన్ లో చేసుకోవాలి అని అడుగుతున్నారు. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి, ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే అన్ని రకాల టికెట్స్ ని కూడా టీటీడీ వారు 2 నెలల ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ నెలలో మార్చి నెలకి సంబంధించిన అన్ని టికెట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ లో అంటే జనవరి నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని టికెట్స్ ని రిలీజ్ చేస్తారండి. ఏప్రిల్ మంత్ కు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మాక్సిమం జనవరి 23rd లేదా 24th రిలీజ్ చేసే అవకాశం ఉంది. టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రామూర్తి గారు, ఫ్రీ దర్శనం టికెట్స్ కౌంటర్ ఓపెన్ అండ్ క్లోజ్ టైమ్ సిస్టర్ అని అడుగుతున్నారు. ప్రస్తుతం తిరుమల కొండపై వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్న సందర్భంగా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని టీటీడీ వారు డిసెంబర్ 21వ తారీఖు రాత్రి 11:30 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేసినటువంటి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ టోటల్ 4,23,000 టోకెన్స్ అనేవి డిసెంబర్ 25వ తారీఖు తెల్లవారుజామున 4:30 కల్లా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి అంటే డిసెంబర్ 25వ తారీఖు నుంచి ప్రస్తుతం ఆఫ్లైన్ లో ఎలాంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి జనవరి 1వ తేదీ వరకు ఎలాంటి ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వరండి. తిరిగి జనవరి 2వ తేదీ నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్, నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ రెండింటినీ కూడా యథావిధిగా భక్తులకు ఇస్తారు. తిరుపతిలో జనవరి 2వ తేదీ నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని 3 ప్రదేశాల్లో అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఇంకా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో కూడా జనవరి 2వ తేదీన తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుకు సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోటా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూస్ గా ఇస్తారండి. ఆ టోకెన్స్ కోటా కంప్లీట్ అవ్వగానే కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనేది చెప్పలేం, డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అలాగే జనవరి 2వ తేదీ నుంచే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ ని స్టార్టింగ్ పాయింట్ లో ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. వెల్కమ్ టు టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్. నమో వెంకటేశాయ సార్. ఓం నమో వెంకటేశాయ మేడం, చెప్పండి సార్. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ఆఫ్లైన్ లో కూడా ఇస్తున్నారా సార్? లేదు మేడం, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే మేడం. ఇంతకు ముందు ఆన్లైన్ లో 50 టికెట్స్, ఆఫ్లైన్ లో 50 టికెట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా ఇవ్వట్లేదా సార్? లేదు మేడం, ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, ఒక ఫ్యామిలీలో ఇద్దరికి హోమం టికెట్ బుక్ చేసుకున్నారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి బుక్ చేసుకున్నారు. ఓకే. వాళ్ళకి 14 years పాప ఉంది. 14 years పాప? అవును సార్. ఇప్పుడు కళ్యాణోత్సవం సేవా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా సుపథం ఎంట్రీ వద్ద వాళ్ళ పిల్లలు కన్నా ఉంటే వాళ్ళకి అక్కడ ఇస్తారు కదా 300 రూపీస్ టికెట్. ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలకి ఏమన్నా అక్కడ టికెట్స్ ఇస్తారా 300 రూపీస్ టికెట్? ఒక్క నిమిషం మ్యామ్ చెప్తాను. ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ మేడం. నమో వెంకటేశ్వర. అలాంటి ఆప్షన్ అయితే ఏం లేదు మేడం, వాళ్ళు కూడా టికెట్ తీసుకోవాలా కంపల్సరీ. అంటే ఒక్క పాపకే టికెట్ తీసుకోలేము కదా సార్ మామూలుగా? అవును మేడం, మామూలుగా అయితే ఓన్లీ కళ్యాణంలోనే అది ఆప్షన్ మేడం, వేరేది ఏ దానిలో లేదు. అవునా? అదే మా పేరెంట్స్ కి బుక్ చేస్తున్నాం, పిల్లలు ఉన్నారు సార్, ఒక పాప ఉంది, ఆ పాపకి ఎలా చేయాలనేది. మా పేరెంట్స్ ఇద్దరు వెళ్ళినప్పుడు పాప ఆగిపోతుంది కదా. అవును మేడం, బిలో 12 అయితే అవసరం లేదు, బట్ 14 years సార్. అవును మేడం. అవకాశం లేదా సార్? లేదు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓం నమో వెంకటేశాయ. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.